హే, ఏం చేస్తున్నావు? ఏం లేదు, నీ గురించే ఆలోచిస్తున్నాను. నిజమా? నేను నమ్మను. నిజం. రేపు కలుద్దామా? సరే, తప్పకుండా. ఒక ఎయిర్టెల్ గురించి చెప్తాను. ఎయిర్టెల్ని ఎవరైనా వాడచ్చు అనమాట. ఈ చదువుకున్న వాళ్ళు చదువుకునే వాళ్ళు సంబంధమే లేదనమాట. జస్ట్ మీకు మాట్లాడడం వినడం వస్తే చాలు ఈ ఎయిర్టెల్ని ఈజీగా వాడచ్చు. ఇది ఏమేమి పనులు చేస్తుంది అంటే వీడియోని క్రియేట్ చేస్తుంది, ఇమేజెస్ క్రియేట్ చేస్తుంది, టెక్స్ట్ జనరేట్ చేస్తుంది, అలాగే ఆడియో ఫైల్స్ జనరేట్ చేస్తుంది. మీరు ఏమి ఇచ్చినా దాన్ని చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీన్ని అసలు చదువుతో సంబంధమే లేదు, ఎవరైనా వాడచ్చు. మీకు కానీ జియో సిమ్ కానీ ఉంటే 18 months ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే ఇస్తున్నాడు. సో అలాగే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను. దీన్ని ఎలా వాడాలో వీడియోని చివరిదాకా చూడండి. అంతకన్నా ముందు వీడియోకి లైక్ చేయండి. మీ దగ్గర కానీ మై జియో యాప్ ఉంటే యాప్ని అయితే ఓపెన్ చేయండి, లేకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్లో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వాట్స్ న్యూ అని ఉంది కదా, ఇక్కడ గూగుల్ జెమినీ మీద క్లిక్ చేయండి. జెమినీ చూశారు కదా, మీకు 18 months ఫ్రీ ప్లాన్ అయితే ఇస్తుంది. దీన్ని అయితే జస్ట్ యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ యాక్టివేషన్ అనేది ఉంటుంది. సో ఈజీగా మీరు దీంతో అన్నీ చేయొచ్చు అనమాట. సో ఇదే గూగుల్ జెమినీ యాప్ అనమాట. జస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి జెమినీ అని కొట్టండి. కొట్టగానే యాప్ అయితే వస్తుంది. సేమ్ దీన్నే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏం చేయదు, మొత్తం అన్ని ఎలా లాగిన్ అవుతారో అన్ని యాప్స్ సేమ్ దీన్ని కూడా అలాగే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు నార్మల్గా ఎవరైనా ఈజీగా వాడాలంటే ఏమీ లేదు. ఇక్కడ మైక్ సింబల్ కనపడుతుంది చూసారా, ఈ మైక్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు ఈజీగా ఏదన్నా అడగచ్చు అనమాట. భూమి ఎందుకు గుండ్రంగా తిరుగుతుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పు. సో చూసారు కదా, మీరు ఏం సెట్ చేసి భూమి తన చుట్టూ తాను ఎందుకు గుండ్రంగా భ్రమణం తిరుగుతుందో సులువుగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న చక్కని ఉదాహరణ చూద్దాం. సో మీకు ఇలా ఏం కొట్టగానే ఆటోమేటిక్గా అదే మాట్లాడుతుంది అనమాట. మీరు ఏ భాషను మాట్లాడండి ఆటోమేటిక్గా అదే జనరేట్ చేసేసుకుంటుంది. ఇక్కడ ఇప్పుడు నేను హిందీలో మాట్లాడాను అనుకో, ఆటోమేటిక్గా అదే హిందీలో జనరేట్ చేసుకొని హిందీలో మాట్లాడుతుంది. అలాగే దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. అవేంటంటే ఇక్కడ మనం ఏదన్నా యాక్సెస్ చేయొచ్చు అనమాట. దీనికి వీడియో ఇవ్వచ్చు, మ్యూజిక్ ఇవ్వచ్చు, అలాగే చాలా థింగ్స్ ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ ఇంకో వచ్చే వీడియోలో డీప్గా చెప్పుకుందాం. సో ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే జస్ట్ ఎలా వాడాలని మాత్రం అంతే అనమాట. అలాగే దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అయితే నచ్చింది నాకు. ఇక్కడ పైన 2 dots కనపడుతుంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ కనపడుతుంది చూసారా, ఈ సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ చేయండి అనమాట. క్లిక్ చేస్తే మీరు కిందకంటే స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని కూడా కనపడింది చూసారా లోపల, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టాక్ టు జెమినీ హ్యాండ్ అని ఒకటి ఉంది చూసారా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీన్ని ఇలా ఆఫ్లో ఉంటుంది అనమాట. దీన్ని అయితే మీరు ఎనేబుల్ అయితే చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఏంటో చూపిస్తాను అసలు ఇది ఎలా పనిచేస్తుందో. ఆ సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసి హే గూగుల్ ఓపెన్ యూట్యూబ్ అనగానే ఆటోమేటిక్గా యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తుంది అనమాట. అలా మీ సిస్టంలో ఏదైనా ఓపెన్ చేస్తుంది. అలారం సెట్ చేయమైనా అలారం సెట్ చేస్తుంది, ఏదైనా చేస్తుంది అనమాట. ఒకసారి దాన్ని అయితే ట్రై చేయండి. ఈ ఫీచర్ ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది, ఈజీగా వాడచ్చు అందరూ.